ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్తే, KCC న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆదేశాలు. కూటమి ప్రభుత్వంలో చేనేతలకు, మగ్గాలకు ఉచిత విద్యుత్. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం. హోరాహోరీగా హాకీ మహిళా ఛాంపియన్షిప్ పోటీలు. ఉత్సాహంగా తలబడుతున్న జట్టులు. కలెక్టరేట్ ఎదుట SC/ST లబ్ధిదారుల ఆందోళన. మద్దతు తెలిపిన CPM నాయకులు. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలకు సంతృప్తికరమైన పరిష్కారాలు చూపాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న PGRS సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జేసీ రాహుల్ మీనా, ట్రైనీ కలెక్టర్ మనీషా, జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకటరావు, హౌసింగ్ PD NVV సత్యనారాయణ, బీసీ కార్పొరేషన్ ED A శ్రీనివాసరావు, CPO P త్రినాథ్, ఇతర అధికారులతో కలిసి హాజరై జిల్లా చుట్టుప్రక్కల నుండి వచ్చిన ప్రజల నుంచి వినతులు, అర్జీలను స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన విచారణ చేపట్టి తగిన పరిష్కారం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ, ప్రతివారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం పురోగతిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని అన్నారు. ఈ నేపథ్యంలో ఆయా శాఖల్లో నమోదైన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు సంతృప్తికరమైన పరిష్కారం అందివ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ విభాగాధిపతులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం చేనేత వర్గాలకు ఇచ్చిన హామీ ప్రకారం హ్యాండ్లూమ్ వస్త్రాలపై GSTని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నందుకు గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలుగా నేతలు సీఎం చంద్రబాబు నాయుడుకు పాలాభిషేకం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం చేనేతలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నందుకు గాను సోమవారం ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ కార్మిక సభ్యులు పప్పు దుర్గా రమేష్, కాకినాడ పట్టణ పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులు వెంజమూరి వెంకట సుబ్బారావు ఆధ్వర్యంలో కాకినాడ సిటీ నియోజకవర్గం పరిధిలో చేనేతలతో కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా థ్యాంక్ యూ CBN సార్ అనే నినాదంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు చెబుతూ ముందుగా చేనేత మగ్గానికి పూజ చేసి ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసి అనంతరం 100 అడుగుల చేనేత చీరపై థ్యాంక్ యూ CBN సార్ నినాదంతో మెయిన్ రోడ్ నందు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వనమాడి కొండబాబు మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం చేనేత వర్గాలకు, చేనేత మగ్గాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మరమగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్, చేనేత వస్త్రాలపై 5% GSTని రాష్ట్ర ప్రభుత్వం భరించడం జరుగుతుందని, నేతన్న భరోసా పథకాన్ని అమలు చేయడం జరుగుతుందని, చేనేత జాతీయోద్యమ నాయకుడు కీర్తిశేషులు ప్రగడ కోటయ్య జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం, ఆయన భారీ విగ్రహాన్ని మంగళగిరి నేతన్న సెంటర్ వద్ద నిర్మాణానికి ప్రతిపాదించడం జరిగిందని, చేనేతలకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ చేనేతల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, కూటమి విజయంలో చేనేత వర్గ ప్రజలు కీలక పాత్ర పోషించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పొన్నగంటి సత్యనారాయణ, కాకినాడ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బడిగంటి దేవి, కాకినాడ జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులు జగ్గారపుని మల్లికార్జున, పసుకడుగుల శేషగిరిరావు,
దేవాంగ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షురాలు నక్కిన విజయలక్ష్మి, కర్ను భక్త సంక్షేమ సంఘం రాష్ట్ర కోశాధికారి గుడిమెట్ల వీర్రాజు, కరికల భక్త సంఘం యువజన విభాగం నాయకుడు పోతాబత్తుల పవన్ కుమార్, పిఎస్సిఎస్ చైర్మన్ ఏఎంసీ డైరెక్టర్ కొల్లు వెంకటేశ్వరరావు, సూపర్బజార్ సీఈఓ వల్లభదాస శివాజీ గణేష్, మాజీ ఎంపీటీసీ చిల్లపల్లి గణపతి, పలివెల లక్ష్మీరాజ్, మంజన్శెట్టి నటరాజ్, సీరం లక్ష్మణ్ ప్రసాద్, పందిరి చంద్రశేఖర్, పన్నగంట రామారావు, తిప్పాని స్వరూప్, తుమ్మ కుమారి, ఇందని శ్రీనివాస్, మాపన వెంకటేశ్వరరావు, పాడిసరి సుబ్రహ్మణ్యం, కడారి భవానీ, మధు, పప్పు వీరకుమార్, పచారి నాగేశ్వరరావు, చిల్లకోట రామ్మోహన్ రావు, పంపన ఎర్ర ప్రసాద్, శాగ సత్యలింగం, కొల్లి శివనాగేశ్వరరావు, పందిరి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఆ రోజున కుల వృత్తుల మీద ఆధారపడి ఉండేవారు. నేతన్నలే కానీ, అలాగే కల్లుగీత కార్మికులు కానీ, మత్స్యకారులు కానీ, అన్ని వర్గాల ప్రజలు కూడా కుల వృత్తుల మీద ఆధారపడి బతికేవారు, నాయి బ్రాహ్మణ్స్ కానీ. అలాంటి వాళ్ళందరూ కూడా కుల వృత్తులు పాడైపోతే, కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేకపోతే ఆ రోజున ఆర్థికంగా బీసీ కార్పొరేషన్ ద్వారా పనిముట్లు ఇచ్చి ఆర్థికంగా బలపరచడం జరిగిందండి. ఆ రోజున ఆ విధంగా బలపరిస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అవన్నీ కూడా చిన్న భిన్నం చేసింది. అటువంటి సహాయం అందించలేదండి, అన్నీ కూడా చిన్న భిన్నం చేసింది. ఎక్కడ కూడా బీసీ కార్పొరేషన్ నిర్యోగం అయిపోయినాయి, ఎక్కడ కూడా పనిముట్లు ఇచ్చిన సందర్భాలే లేవు. అదేవిధంగా చూస్తుంటే ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళందరూ వెనకబడిపోతున్నారు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు, ఏం చేయాలని ఆలోచన చేసి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున నేతన్నలకి ఏదైతే కరెంటు వాడుతున్నారు, కరెంటు కూడా కట్టలేని పరిస్థితి, 200 యూనిట్లు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మగ్గాలకి 500 యూనిట్లు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈరోజు మన నేతన్న భరోసా కింద 25,000 రూపాయలు ఇవ్వడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. 25,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే చేనేతలు ఈరోజు వాళ్ళు బట్టలు నేస్తున్నారో దాని మీద GST 5% తగ్గించడం జరిగిందండి. రాష్ట్ర ప్రభుత్వం 5% తగ్గించడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ రోజున పెన్షన్లు కూడా ఈ రోజున నేతన్నలు మగ్గాలు నేసి ఈరోజు మనిషి లొంగిపోతున్నారు, కళ్ళకి జబ్బులు వస్తున్నాయి, అనేక ఇబ్బందులు పడుతున్నారు, వీళ్ళు కూడా పెన్షన్ కల్పించాలని చెప్పి దగ్గర దగ్గర 92,724 మందికి పెన్షన్ కూడా ఇస్తున్నారండి. అదేవిధంగా ఈరోజు బడ్జెట్లో సుమారు 10,000 కోట్ల రూపాయలు నేతన్న కోసం కేటాయించడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు అందుకే ఈ రాష్ట్రంలో నేతన్నలందరూ సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. ఈరోజు చూడండి, థ్యాంక్ యూ సీఎంఆర్ సార్ అని చెప్పి ఇప్పుడే పాలాభిషేకం చేశారు. 100 అడుగుల చీర నేసి దాని మీద థ్యాంక్ యూ సీఎం సార్ అని వారు కృతజ్ఞతలు తెలియజేసుకోవడం జరిగింది. ఈరోజు నేతన్నలే కాదండి, ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలందరూ కూడా సంతోషంగా ఉన్నారండి. మొన్న చూస్తే కల్లుగీత కార్మికులకి ఈరోజు అనేక ఇబ్బందులు పడుతుంటే ఈరోజు వాళ్ళు కూడా బ్రాందీ షాపులు ఏదైతే పెడుతుందో ప్రభుత్వం 10% వాళ్ళకి రాయితీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు కట్టే డబ్బుల్లో 50% రాయితీ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఫీజు కడతారో ఫీజులో 50% రాయితీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మత్స్యకారులు భరోసా 10,000 రూపాయల నుండి 20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ రోజున అన్ని వర్గాల ప్రజలు ఈరోజు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి అందుకే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆర్థిక స్వాతంత్రం వచ్చిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాయి. మీ అందరూ కూడా ఈ రోజున ఏదైతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేస్తున్నారో వారికి చేనేత అన్నల తరపున ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలందరి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి ఏదైతే ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వర్తించారో చేనేత కార్మికులందరూ కూడా మొన్న ప్రకటించగానే కొండబాబు గారు ఆయన కృతజ్ఞతలు తెలియజేయాలి. మా మెయిన్ రోడ్లోనే మగ్గం ఏదైతే నేత ఉందో అవన్నీ కూడా చూపించి ఆయనకి 100 అడుగుల చీర నేపిస్తున్నాం, థ్యాంక్ యూ సీఎం సార్ అని చెప్తామని చెప్పి నేతన్నలందరూ ఈరోజు రోడ్డుపైకి వచ్చి కృతజ్ఞతలు తెలియపరిచారు. ఈరోజు చాలా వాళ్ళ తరపున నా తరపున చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాకినాడ DSC గ్రౌండ్స్ లో 12 రోజుల పాటు నిర్వహిస్తున్న 15వ హాకీ ఇండియా జూనియర్ నేషనల్ ఉమెన్ హాకీ ఛాంపియన్షిప్ పోటీల ఫైనల్స్ మంగళవారం జరుగుతుందని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి శ్రీనివాస్ కుమార్ తెలిపారు. కాకినాడ NFCL రోడ్లో గల DSC గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో DSTO శ్రీనివాస్ కుమార్, ఏపీ హాకీ జాయింట్ సెక్రటరీ రవిరాజ్ మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీన ఫైనల్స్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పోటీల నిర్వహణకు సహకరించిన జిల్లా యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇంక్లూడింగ్ ఆల్ ఫెసిలిటీస్ ఏది కూడా ఏ ఒక్కటి కూడా లోటు లేకుండా CSR నిధులతో కలెక్టర్ గారు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీంట్లో జాయింట్ కలెక్టర్ గారు అలాగే DRO గారు RDO గారు ప్రధాన పాత్రలు వహించి ఈ టోర్నమెంట్ నిర్వహణకు అన్నమాట వారి బాధ్యతలు నిర్వహించే
ఈ సక్సెస్ అవ్వడానికి ప్రధాన కారకులుగా నిలిచారు. అలాగే డిఎం సివిల్ సప్లైస్, డిఎంఎండ్హెచ్ఓ, అలాగే ఇతర అధికారులు అందరూ కూడాను ఈ పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేశారు. ఇదే టోర్నమెంట్తో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ కూడాను స్టార్ట్ అవ్వడం జరిగింది. అయినా ఎటువంటి ఆటంకం లేకుండా రెండింటికి కూడాను డ్యూటీస్ అన్నిటిని కూడా వేసి రెండు దగ్గర జిల్లా అధికారులను అందరినీ కూడాను వాళ్ళందరితో కూడాను పనులు చేయించి చక్కగా ఈ కార్యక్రమం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమానికి సహకరించినటువంటి హాకీ ఆంధ్రప్రదేశ్, అలాగే మన జిల్లా హాకీ అసోసియేషను, అలాగే మన కాకినాడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ వారంతా కూడాను సహకరించారు. వీరందరూ కూడాను ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే దీన్ని ఎంత పబ్లిసిటీ ఇచ్చినటువంటి డిపిఆర్ఓ గారికి, ప్రెస్ అండ్ మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారందరికీ కూడాను మా యొక్క ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ కాకినాడ అంటేనే ఒక క్రీడా హబ్ కింద మారింది. సో ఇటువంటి నిర్వహణ ఈ టోర్నమెంట్లో ఇంకా భవిష్యత్తులో చాలా చేస్తామని ఆశిస్తున్నాం. అదేవిధంగా ఈ స్పోర్ట్స్ అథారిటీ కానీ, కలెక్టర్ గారు కానీ వీరు సహకారంతో రేపు రాబోయే రోజుల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ, అంటే జనరల్గా ఏంటంటే ఈరోజు వచ్చినటువంటి సెమీఫైనల్స్ టీమ్స్ తీసుకుంటే అన్నీ కూడా ఎక్కడైతే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ హాస్టల్స్ ఉన్నాయో ఆ రాష్ట్రాలు సెమీఫైనల్ స్థాయికి చేరుకున్నాయి. మరి రాబోయే రోజుల్లో మరి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ కనుక వస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కూడా డెఫినెట్గా హాకీ ఇండియాలో మరి టాప్ 3లో ఉంటుందని చెప్పి తెలియపరుస్తూ మరిన్ని రోజుల్లో ఈ బెవరేజ్ కార్పొరేషన్ ద్వారా కలెక్టర్ గారు ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ ఫ్లడ్ లైట్స్, అదేవిధంగా ఈ గ్యాలరీస్ అయ్యి వస్తాయి. ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ చేయాలంటే ఖచ్చితంగా ఫ్లడ్ లైట్స్, గ్యాలరీ అంటే ఒక 4 డ్రెస్సింగ్ రూమ్స్ ప్లేయర్స్కి చాలా ఇంపార్టెంట్. అందువల్ల ఏంటంటే అవన్నీ కూడా వస్తే కనుక రాబోయే రోజుల్లో ఖచ్చితంగా హాకీ ఇండియా ఆల్రెడీ ఒక సెంటర్గా గుర్తించింది కాబట్టి హాకీ ఇండియా ఖచ్చితంగా ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియపరుస్తూ, దీనికి సంబంధించి నిన్న సెమీఫైనల్ మ్యాచ్కి జీపీటీ నుండి, అదేవిధంగా కొన్ని స్కూల్స్ నుండి, అదేవిధంగా హాలిడే కావడంతో పబ్లిక్ ఎక్కడైతే మేము ప్రేక్షకులు కూర్చోవడానికి వీలుగా ఈ ఏర్పాటు చేసామో అన్ని చోట్ల కూడా ఫుల్గా రావడం అనేది ఒక రకంగా చెప్పాలంటే హాకీకి ఆదరణ పెరుగుతుందని చెప్పి సంతోషిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇంటర్నేషనల్ స్టేడియం అయితే కనుక మరి హాకీకి కూడా ఈ మన జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో కూడా హాకీకి మంచి ప్రేరణ కలుగుతుందని చెప్పి తెలియపరుస్తుంది. ఎంఎస్ఎంఈ స్కీమ్ ద్వారా ట్రాన్స్పోర్ట్ వాహనాలు కొనుగోలు చేసిన ఎస్సీ/ఎస్టీ లబ్ధిదారులు సబ్సిడీ విడుదల చేయాలని ఆందోళనకు దిగారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్ ఎదుట ఎస్సీ/ఎస్టీ లబ్ధిదారులు చేపట్టిన ధర్నా కార్యక్రమానికి సిపిఎం కాకినాడ నగర కమిటీ మద్దతు తెలిపింది. సోమవారం కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనకు సిపిఎం కాకినాడ నగర కమిటీ మద్దతు తెలియజేసింది. సిపి నగర కన్వీనర్ పలివెల వీరబాబుతో పాటు మలక వెంకటరమణ, మేడ్శెట్టి వెంకటరమణ బృందం లబ్ధిదారులను కలిసి సంఘీభావం తెలియజేశారు. 5 లక్షల నుండి సుమారు 50 లక్షల వరకు విలువ చేసే వివిధ రకాల ట్రాన్స్పోర్ట్ వాహనాలకు 2019 నుండి 2021 వరకు లబ్ధిదారులు 10% బ్యాంకుకు చెల్లించిన తర్వాత బ్యాంకు వారు రుణాలు మంజూరు చేశారని తెలిపారు. అయితే ఈ స్కీమ్కు ప్రభుత్వం డిఐసి ద్వారా 45% సబ్సిడీ బ్యాంకు రుణం పొందిన 6 నెలలకు సబ్సిడీ జమ చేయాల్సి ఉందని అన్నారు. అయితే 2021 నుండి సబ్సిడీ జమ కాకపోవడం వల్ల బ్యాంకు బకాయి వసూలు అధికారులు లబ్ధిదారులపై ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే ఎంఎస్ఎంఈ స్కీమ్ లబ్ధిదారులకు సబ్సిడీ జమ చేయాలని సిపిఎం డిమాండ్ చేస్తుందని ఆ సిపిఎం నాయకులు తెలిపారు. మేము కూడా మా మీద దయించి మీరు అందరూ కూడా మా మీద జాలిపడి కనికరం చూపించి మా ఎస్టీ వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని మాకు సబ్సిడీ విడుదల చేయమని అడుగుతూ ఉన్నాము. మరి ఇంటికి కూడా తాళాలు వేసారండి, ఇంటి మీద లోన్ తీసుకున్నామండి. మరి అన్నీ కూడా రోడ్డు మీద పడ్డాం. మేము బిడ్డలకు కూడా చదివించలేని పరిస్థితి, ఆహారం పెట్టలేని పరిస్థితి. మరి ఎన్నో రుణాలు చేసామండి. ఈరోజు కారం రోడ్డు మీద పెట్టిన కారం గవర్నమెంట్ వారేనండి. జగన్ మా మోసం చేశాడు, అన్యాయం చేశాడు. మాలల పక్షాన ప్రభా వాళ్ళు కూడా మమ్మల్ని న్యాయం చేయలేదండి. మరి జగన్ ఎలాగ న్యాయం చేయలేదు కాబట్టి నారా చంద్రబాబు నాయుడు కూడా మాకు న్యాయం చేయాలని కోరుతున్నామండి. న్యాయం చేయకపోతే ఇక్కడే ఈ కార్యక్రమం అంతట్లో కూడా మేము మందులు తాగుతామండి, ఆత్మహత్య చేసుకుంటామండి. మేము సిద్ధంగా ఉన్నామండి. ఎందుకంటే మా బిడ్డలు పోషించే పరిస్థితి కూడా మాకు లేదు. ఈరోజు రోడ్డు పడడానికి కారణం ఈ ప్రభుత్వేనండి. అందుకని ఆశ పెట్టడం ఎందుకండి? మాకు గవర్నమెంట్లో ఆశ పెట్టకూడదు, మాకు ఇలాంటి ఆశ పెట్టకూడదు. ఆశ పెట్టిన కూడా మేము ఈరోజు రోడ్డు పడడానికి కారణం అయ్యండి. వీరు అధికారంలో లేనప్పుడు మేమందరం అనేక డిమాండ్లు పెడితే
సబ్సిడీ స్కీమ్స్ మరియు దళితుల సంక్షేమ పథకాలు రద్దు చేస్తున్నారని చెప్తే మేము వస్తే ప్రతి సంక్షేమ పథకాన్ని మీ ఇంటి వద్దకే చేరుతాం. మీ దళితుల సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి తీస్తాడు, కానీ మేము ఇంకా పరిపూర్ణంగా సబ్సిడీలు పెంచి మీకు అందజేస్తామని కూడా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో మాకు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే లోకేష్ గారు, చంద్రబాబు గారు అమరావతిలో హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీలు పురస్కరించిన ఈరోజు మేము రోడ్డు ఎక్కుతున్నాం సార్. మీరు ఇచ్చిన హామీలను మీరు అమలుపరచవలసిన బాధ్యత మీకుంది. మీపై మాకు నమ్మకం ఉంది కాబట్టి అతి త్వరలో ఈ సబ్సిడీలను, రాయితీలను పారిశ్రామికవేత్తలుగా మీరు చేయాలనుకుంటున్న వ్యక్తులను మరొకసారి రాయితీలు ఇచ్చి ప్రభుత్వాల నుంచి, బ్యాంకుల నుంచి వీరిని కాపాడి వీరికి మరొకసారి లోన్లు వచ్చే విధంగా తోడ్పడాలని, ఈ విషయంలో ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని, ప్రతిపక్ష నాయకులు కూడా దీనిపై స్పందించాలని మేము కోరుతూ మీడియా ప్రముఖులకు కూడా మా బాధను తెలియజేస్తూ మీ వంతు కృషిని మీరు కూడా చేయాలని కోరుతున్నాం. 22 నుంచి రావాల్సిన రాయితీల మీద ఎప్పటికప్పుడు మేము ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం రిఫరెంట్గా. ఈ రీసెంట్గా ఈ మధ్య కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ ఇండస్ట్రీ డైరెక్టర్ గారికి తెలియజేసినా కానీ ఇంకా ఇది లేట్ అవుతుందనే ఉద్దేశంతో పోయిన వారం చీఫ్ సెక్రటరీ గారిని కలిసి ఈ యొక్క పరిస్థితి అంతా చెప్పడం జరిగింది. త్వరలోనే అది సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ యొక్క రాయితీలు విడుదల చేయడానికి, వీళ్ళని ఆదుకోవడానికి తగిన హామీ ఇవ్వడం జరిగింది. ఈ విధంగానే మనకి ఉంటే ఎక్కడ లేట్ అవుద్ది, 4 సంవత్సరాల రాయితీలు లేక బాధపడుతున్న ఈ బాధితులంతా కూడా ఈ ప్రభుత్వాన్ని తెలియజేసే నిరసనగా ఇది భావిస్తూ ఇది వెంటనే తెలియజేసుకుని గవర్నమెంట్ దీని మీద స్పందించి త్వరగా అందరిని ఆదుకుంటారని మేము ఆశిస్తున్నాం. ఈ నెల 23వ తేదీన చలో ఒంగోలు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు పిలుపునిచ్చారు. కాకినాడ సామూమూర్తి నగర్లో గల పిఆర్ భవనంలో సిపిఐ ఆధ్వర్యంలో చలో ఒంగోలు గోడ ప్రతి ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి తోకల ప్రసాద్ అధ్యక్షత వహించగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు ముఖ్య అతిథిగా పాల్గొని చలో ఒంగోలు గోడ ప్రతిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి 14 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం నిధుల సాధనకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పప్పు ఆదనారాయణ, సలీం, రాము, శేఖర్రావు, సత్యం తదితరులు పాల్గొన్నారు. 28వ రాష్ట్ర మహాసభలు ఈ నెల 23 నుండి 25 వరకు ఒంగోలు ప్రాంతంలో జరుగుతున్నాయి. ఈ కాకినాడ జిల్లా నుంచి అటు కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, యువజనులు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నాం. కాకినాడ జిల్లా ఏర్పడి ఇప్పటికే చాలా కాలం ఏర్పడుతుంది. గత ప్రభుత్వంలో నిధులు లేవు. ఈ నూతన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం జిల్లా సమగ్ర అభివృద్ధికి నిధులు కేటాయిస్తారని చూస్తున్నాం. కానీ ఇప్పటి వరకు ₹1 కూడా నిధులు కేటాయించలేదు. జిల్లాలో నూతన కూటమి అధికారంలో వచ్చిన తర్వాత ఏదైనా అభివృద్ధి ఉందో లేదో కనీసం ఇలా పవన్ కళ్యాణ్ కానీ ఎమ్మెల్యే కానీ చెప్పాలని కోరుతున్నాం. ఎందుకంటే ఈ కాకినాడ జిల్లాలో ఉన్న మెట్టప్ప ప్రాంతం కానీ ఈ ప్రాంతం అంతా కూడా ఉద్యోగాలు లేక నిరుద్యోగస్తులు అందరూ కూడా వివిధ రాష్ట్రాలకి, వివిధ ప్రాంతాలకి తరలి వెళ్తున్నారు. అందుకనే ముఖ్యంగా కాకినాడ జిల్లాలో నూతన పరిశ్రమలు స్థాపించాలని కోరుతున్నాం. అది జిల్లా సమగ్రాభివృద్ధి ద్వారా మాత్రమే అది జరుగుతుందని కోరుతున్నాం. ఎందుకంటే ఇది ప్రధానమైన సమస్యగా కోరుతున్నాం. రెండో సమస్య, అర్హులైన ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ అర్బన్ ప్రాంతంలో 2 సెంట్లు భూమి, గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు భూమి ఇవ్వాలని కోరుతున్నాం. ప్రధానంగా కూటమి ప్రభుత్వం సమాన పనికి సమాన వేతనం ఇస్తానంది, సుప్రీంకోర్టు అమలు చేయమంది. అందుకని మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా 26,000 రూపాయలు ఇవ్వాలని కోరుతున్నాం. మరి భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ఏర్పడిందంటే అదే ఒక ఏఐటీసీ వల్ల మాత్రమే ఏర్పడింది. అలాంటి ఏఐటీసీ నాయకత్వంలో మరి జిల్లా ప్రధానంగా తోకపరిషత్ నాయకత్వంలో ఇప్పటికే భవన నిర్వహణ బోర్డు సమస్యలు చేస్తూనే ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ద్వారా నిధులు మరలా కేటాయించి ఆ సంక్షేమ బోర్డు మళ్ళా పునర్నిర్మాణం చేయాలని కోరుతున్నాం. అందుకని ఈ మహాసభలో ఈ తీర్మానం కాబట్టి 23వ తారీఖు చలో ఒంగోలుకు పెద్ద ఎత్తున కార్మిక లోకం, అన్ని వర్గాల ప్రజలు కూడా తరలి రావాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి కె బోడకొండ, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి, ఏఐటీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్తో పాటుగా
తదితర కార్మికుల మిత్రులు పాల్గొన్నారని తెలియజేస్తారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ భావన అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో కమిషనర్ భావన పాల్గొని ప్రజల నుండి వచ్చిన అర్జీలను స్వీకరించి సంబంధిత అధికారులకు అందజేశారు. శానిటేషన్, డ్రైనేజ్ సమస్య, రోడ్లు, హౌసింగ్ తదితర అంశాలకు చెందిన అర్జీలు దాదాపు 14 అర్జీలు రాగా వాటిని సంబంధిత అధికారులకు కమిషనర్ భావన అందజేశారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో వచ్చిన అర్జీలను పరిశీలించి నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. అంతకుముందు నిర్వహించిన డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమంలో కార్పొరేషన్ మేనేజర్ సీతారాం పాల్గొని ఫోన్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ కెటి సుధాకర్, ఎస్సీ వెంకట్రావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, అకౌంటెంట్ రామశాస్త్రి తదితరులు పాల్గొన్నారు. రిటైర్డ్ ఇంజనీరింగ్ చీఫ్ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు గొల్లప్రోలు నగర పంచాయతీకి చెందిన అనుసట్టి వెంకట సుబ్బారావును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేధావుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియమించారు. ఈ సందర్భంగా పిఠాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అనుసట్టి సుబ్బారావుకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఆ పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ చేతుల మీదుగా సుబ్బారావును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సుబ్బారావు మీడియాతో మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేసేందుకు అందరినీ కలుపుకొని సాయశక్తులా కృషి చేస్తానని, జగన్మోహన్ రెడ్డి తనపై ఉంచిన నమ్మకాన్ని, బాధ్యతను తోచా తప్పకుండా నెరవేరుస్తానని అన్నారు. వంగ గీతా విశ్వనాథ్ మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ అనుబంధ సంఘాలను నియమించడం జరిగిందని, పార్టీ బలోపేతానికి అందరం కృషి చేస్తామని అన్నారు. సుబ్బారావు నియామకం పట్ల పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జ్యోతుల భీముడు, రావుల మాధవరావు, ఆనాల సుదర్శన్, వజ్రపు బాబీ, సామరావతి లలిత, జవాది కృష్ణమాధవరావు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో వారి యొక్క సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా, రాష్ట్రంలోని జిల్లాలో, అదేవిధంగా నియోజకవర్గము, మండలాలు, గ్రామాలు, ఈ విధంగా సంస్థాగత నిర్మాణానికి కార్యాచరణ రూపొందించడం, అలాగే కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతేకా మరి గొల్లప్రోలు నుంచి సుబ్బారావు గారు ఈఎన్సీగా, అన్సెట్ సుబ్బారావు గారు ఈఎన్సీగా కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వివిధ హోదాల్లో ట్రైబల్ వెల్ఫేర్కి వారు వర్క్ చేయడం జరిగింది. మరి వృత్తిపరంగా చాలా అనుభవం ఉన్న వ్యక్తి, టెక్నికల్గా కూడా చాలా అనుభవం ఉన్న వ్యక్తి. వీరి ప్రొఫైల్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు చూపించినప్పుడు వారిని మేధావుల సంఘంలో మరి వేయాలని చెప్పి వారు సూచించడం జరిగింది. అందుకు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో వారికి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మేధావుల సంఘానికి కమిటీ అనుబంధ సంస్థకి ఉపాధ్యక్షులుగా నియమించడం జరిగింది. మేమందరం కూడా మా పిఠాపురం నియోజకవర్గం తరఫున అందరం కూడా అనుసరి సుబ్బారావు గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. పార్టీకి సేవ చేయాలని కోరుకున్నాను. ఇదే విషయాన్ని మన పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి మాజీ ఎంపీ గారు అయినటువంటి శ్రీమతి వంగ గీతా విశ్వనాథ్ గారితో నేను పంచుకోవడం అధ్యక్షుల వారి దృష్టికి తీసుకొస్తానని చెప్పి వారు తెలియపరిచారు. అదేవిధంగా గొల్లప్రోలు మున్సిపాలిటీ యొక్క విస్తృత స్థాయి మీటింగ్ జరిగేటప్పుడు జగన్ గారితో మేడం గారు ఒక్కొక్కరిని ఇండివిజువల్గా పరిచయం చేసేటప్పుడు నా గురించి పరిచయం చేస్తూ వారికి తెలిసినటువంటి విషయానికి మరింత వారి అనుభవంతో, నా ఆలోచనతోటి, స్ఫురదృష్టితోటి నా గురించి అన్ని రకాలుగా జగన్ గారు అభిమానించేటట్టు, ఆకర్షించేటట్టు, పార్టీకి నన్ను వినియోగించుకునేటట్టు వారు నా గురించి తెలియపరచడం జరిగింది. దానికి మేడం గారు చెప్పిన మాటలను పెట్టి వారు వెంటనే నన్ను మేధావుల ఫారంకి, ఇంటలెక్చువల్ ఫారంలో ఒక పదవి ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు. ఆ ప్రకారంగా ఆ తారీఖు నుంచి నిన్నటి వరకు మేడం గారు అనేక స్థాయిల్లో ఈ పదవి గురించి ఫాలోఅప్ చేసి నిన్న అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇచ్చారు. దాంట్లో భాగంగా వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర ఇంటలెక్చువల్ ఫారంకి నన్ను ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ, ఇది జగన్ గారి ఆదేశాల ప్రకారంగా మనకి ఉత్తర్వులు తెలియపరిచి జగన్మోహన్ రెడ్డి గారికి, తరువాత మన పిఠాపురం ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీమతి వంగ గీతా విశ్వనాథ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈ అనుబంధ విభాగానికి ఉన్నటువంటి విధులు తూచా తప్పనిసరిగా పాటించి
పార్టీ విధేయతకి పనిచేసి పార్టీ అభివృద్ధికి పనిచేసి తద్వారా పిఠాపురాన్ని అత్యధిక మెజార్టీతోటి వైఎస్ఆర్ పార్టీ తిరిగి అధికారంకి వచ్చే విధంగా కృషిలో భాగంగా నా వంతు ఉంటుందని చెప్పి మీకు సభాముఖంగా తెలియదు. కాకినాడ జిల్లా సీసీటీవీ షాప్ ఓనర్స్ అండ్ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు సంక్షేమానికి సంఘం కృషి చేస్తుందని వ్యవస్థాపక అధ్యక్షులు పోతుల సురేష్, వ్యవస్థాపక జనరల్ సెక్రటరీ గన్నవరపు సోమని పేర్కొన్నారు. కాకినాడ గాంధీనగర్లో కాకినాడ జిల్లా సీసీటీవీ షాప్ ఓనర్స్ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సన్నాహక సమావేశం జరిగింది. వ్యవస్థాపక అధ్యక్షులు పోతుల సురేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథులుగా కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు గిరిధర్, కాకినాడ జిల్లా ఎలక్ట్రికల్ యూనియన్ ప్రెసిడెంట్ కాశీ, ఐటీ షాప్స్ యూనియన్ ప్రెసిడెంట్ మూర్తిలు ముఖ్య అతిథులుగా పాల్గొని అసోసియేషన్ సభ్యులకు నూతన కార్డులు అందజేశారు. అసోసియేషన్ నాయకులు సురేష్, నాగసాయి దినేష్, శివమణిలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక ఉపాధ్యక్షులు ఇమ్మంది నాగసాయి దినేష్, వ్యవస్థాపక జాయింట్ సెక్రటరీ వాసంశెట్టి కిరణ్ కుమార్, వ్యవస్థాపక ట్రెజరర్ పోలిశెట్టి జగదీష్, వ్యవస్థాపక మెంబర్స్ బావుశెట్టి కృష్ణ చైతన్య, బాబా, గురుచాప శ్రీనివాసరావు, టేకుమూడి త్రిమూర్తులు, అనుసూరి సతీష్, సుంకర రవి, ఈశ్వరరావు, కె సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి అనేకటువంటి సమస్యలన్నీ కూడా మేము నోటీస్లోకి తీసుకొని ఈరోజు మేము ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఒకటి మేము పొందుపరుచుకొని ఆ నియమాలను ఆచరిస్తూ వాటికి అనుగుణంగా మేము అందరం కూడా ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామండి. అలాగే ఈరోజు మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి కాకినాడ జిల్లా సంబంధించిన కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్ గారు శ్రీ గిరిధర్ గుండు గారు, అట్లాగే ఎలక్ట్రికల్ యూనియన్ ప్రెసిడెంట్ గారు కాశీ గారు, వీరందరూ కూడా ఐటీ సంబంధించిన యూనియన్ ప్రెసిడెంట్ సంబంధించిన ఆయన మన శ్రీ సొల్యూషన్ మూర్తి గారండి. వీరు ముగ్గురు కూడా వచ్చి మా యూనియన్కి వారి యూనియన్ తరఫు నుంచి బలం చేకూర్చారండి. అట్లాగే అసోసియేషన్ తరఫు నుంచి వాళ్ళు ఉన్న మెడికల్ షాపులన్నింటికి కానివ్వండి, ఏజెన్సీస్ కానివ్వండి, మా అసోసియేషన్తోనే కెమెరాస్ వర్క్ ఏదైనా ఉంటే మాకే అనుసంధానం జరిగేలాగా మా ఐడి కార్డ్ని వారి చేతుల మీదుగా లాంచ్ చేయడం కూడా జరిగిందండి. అసోసియేషన్కి సంబంధించి ఎటువంటి వర్క్స్ ఉన్నా కూడా అసోసియేషన్ టు అసోసియేషన్ మాకే అప్పచెప్తామని వారు హామీ ఇవ్వడం జరిగింది. అట్లాగే భవిష్యత్తులో సీసీటీవీకి సంబంధించిన కస్టమర్స్ అందరికీ కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నామండి. మీరు ఎవరెవరినో నమ్మి మోసపోయి కస్టమర్స్ అడ్వాన్సులు ఇచ్చి వారు సరిగ్గా మీకు సర్వీస్ ప్రొవైడ్ చేయక అలాంటి సమస్యలతో చాలామంది కస్టమర్స్ ఈ రోజున ఉన్నారు. మీకు అలాంటి సమస్యలు ఇకపై రాకూడదని ఈస్ట్ గోదావరి జిల్లాలో మేము యూనియన్ స్థాపించామండి. ఈ అసోసియేషన్ తరఫున మెంబర్స్ తోటి అయితే మీరు వర్క్లు ఏమైనా కూడా మీరు సీసీటీవీ సర్వీస్ కానివ్వండి, కొత్తగా ఇన్స్టాలేషన్ చేయించుకున్నా కానివ్వండి, మీకు ప్రోడక్ట్ వారంటీ దగ్గర నుండి మీకు ఆన్ టైం సర్వీస్కి సంబంధించి ఎటువంటి సమస్య ఉన్నా మా అసోసియేషన్ సంప్రదించవచ్చు. ఆ అసోసియేషన్ తరఫున ఎవరైతే మీకు కన్సర్న్ పర్సన్ ఎవరైతే మీకు ఇన్స్టాల్ చేశారో ఆ పర్సన్ని మేము అందుబాటులోకి తీసుకొచ్చి వారిచేనే మీకున్న సమస్యను మేము రెక్టిఫై చేయడం విధంగా మేము ముందుకు వెళ్తున్నామండి. కాకినాడ సీసీటీవీ ఓనర్స్ అండ్ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏదైతే ప్రారంభోత్సవం వేడుక చేసుకునే ముందు మేమంతా కలిసి ఒకసారి కూర్చొని చర్చించుకోవడానికి ఈరోజు ఇక్కడ హాజరైనాము. మిత్రులందరూ చాలా దూర ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి ఈ విషయం ఈ సందర్భాన్ని చాలా సక్సెస్ఫుల్గా చేశారు. అయితే సర్వీస్ ఛార్జెస్ విషయం కానీ రిజిస్ట్రేషన్ కానీ వేరేవన్నీ మేము చర్చించుకుని కస్టమర్స్కి అన్ని రకాలుగా హెల్ప్ఫుల్గా ఉండే విధంగా, అలాగే కస్టమర్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే యూనియన్ మెంబర్స్ అయితే ఈ సీసీటీవీ కెమెరాస్ ఏర్పాటు చేసుకునే విధంగా ఈ రకంగా డిస్కస్ చేసుకుంటున్నామండి. అలాగే ఈరోజు సభ్యులందరికీ కూడా ఐడి కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగింది. ఇకపై షాప్ ఓనర్స్ అందరూ కూడా ఈ ఐడి కార్డ్స్ ఉన్న వాళ్ళకే డిస్కౌంట్ ప్రైస్ ఇవ్వాలని, మిగతా వాళ్ళకి డిస్కౌంట్ ప్రైసెస్ ఇవ్వాలని కోరుకుంటాము. అలాగే ఈ ఐడి కార్డు నిజంగా మిగతా సభ్యులకు కూడా ప్రోత్సహించి మిగతా సభ్యులు ఐడి కార్డు తీసుకుని ప్రోత్సహించారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్,
ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక విధానాలను తిప్పికొట్టవలసిన అవసరం నేడు ఎంతైనా ఉందని మేల్కో ఆంధ్రప్రదేశ్ రాజ్యాంగ పరిరక్షణ సమితి నాయకులు పేర్కొన్నారు. కాకినాడ కచేరీపేటలో గల అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో మేలుకో ఆంధ్రప్రదేశ్ సంస్థ కాకినాడ జిల్లా నాయకులు ఐతాబత్తుల రామేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కో కన్వీనర్ రమేష్ పట్నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు రాష్ట్రంలో ఉన్న 3 ప్రాంతీయ పార్టీలు బీజేపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీని గద్దె దింపకపోతే త్వరలో మత ఘర్షణలు పెరిగే అవకాశాలున్నాయని అన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రముఖ న్యాయవాది ఎండి జవహర్ అలీ మాట్లాడుతూ దళిత, క్రిస్టియన్స్, ముస్లింలంతా ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. మేలుకో ఆంధ్రప్రదేశ్ రాజ్యాంగ పరిరక్షణ సంస్థ నాయకులు ఐతాబత్తుల రామేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రం పార్లమెంట్లో తీసుకుని రానున్న రాజ్యాంగ వ్యతిరేక బిల్లులకు పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎంపీలందరూ వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు, ప్రజా సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారత రాజ్యాంగ పరిరక్షణ వేదిక ద్వారా మేలుకో ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి ఏ రకంగా మనం రాజ్యాంగాన్ని రక్షించుకోవాలన్న విషయం మీద చర్చ కార్యక్రమం ఐతాబత్తుల రామేశ్వరరావు గారి ఆధ్వర్యంలో కాకినాడలో జరిగింది. అందులో అన్ని విధాలుగా చర్చించడం జరిగింది. రాబోయే కాలంలో ఖచ్చితంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి బడుగు బలహీన వర్గాల మీద, మైనారిటీల మీద ఈరోజు జరుగుతున్నటువంటి దాడులు, తీసుకొస్తున్నటువంటి రకరకాల చట్టాల వల్ల భారత జాతికి ఎంత నష్టం జరుగుతుందో, దీని ద్వారా పరోక్షంగా భారత రాజ్యాంగాన్ని పూర్తిగా భారతదేశంలో లేకుండా చేయాలని కుట్ర చేస్తున్న వారి మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీని రానివ్వకుండా చేయాలనేటువంటి ఒక దృక్పథంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అందులో భాగంగా పెద్దలందరూ కూడా అదే చర్చించడం జరిగింది. రాబోయే కాలంలో భవిష్యత్ కార్యాచరణ కూడా చర్చించడం జరిగింది. లేకపోతే పూర్వ పరిస్థితి మనకు వచ్చేటట్టు ఉంది. తీసుకొచ్చిన బిల్లులు మన ప్రతినిధులు అట్లీస్ట్ రిజర్వేషన్ మీద వచ్చిన బిల్లులు, రిజర్వేషన్ మీద నెగ్గిన పార్లమెంట్ సభ్యులు వాళ్ళు కూడా నోరెప్పట్లేదు. అదే వాళ్ళు నోరెప్పని దానికి బాబాసాహెబ్ ఏమంటాడంటే, వీళ్ళు రాజకీయ పాలేళ్ళు, వాళ్ళు ఆవరణతో వచ్చినప్పుడే నోరిప్పారు తప్ప ప్రతిసారి ఇప్పరు. అందుకే నేను బాధపడుతున్నానని బాబాసాహెబ్ చాలా చింతించాడు. అందుచేత ఇప్పటికైనా మరి దళిత ప్రతినిధులు, మరి అలాగే సామాజికంగా పనిచేసే మిత్రులందరూ కూడా ఒక వేదిక మీద రావాల్సి ఉంది. అలాగే కాకినాడ ఎంపీ గారిని మేము కాకినాడ సభ్యులుగా మిమ్మల్ని నెగ్గించాం, మా సమస్యలు మీరు వినాలి, అక్కడికి వెళ్ళి ఏదో స్పెక్టేటర్గా ఉండిపోవడం కాదు, మీరు తప్పనిసరిగా పార్లమెంట్లో నిలబడి రాజ్యాంగాన్ని తీసుకొచ్చిన బిల్లుల మీద మీరు వ్యతిరేకించాలి అని కోరుతూ మేము మీకు త్వరలో కలుస్తాం. దేశంలో రాష్ట్రాల ఫెడరల్ హక్కులను కాలరాచి వేస్తున్న, సామాజిక న్యాయాన్ని తొంగలో తొక్కుతున్న ఒక సెక్యులర్ సోషలిస్ట్ డెమోక్రటిక్ రాజ్యాంగాన్ని, ఆనాడు రాజ్యాంగ పరిషత్తు ఆమోదించిన రాజ్యాంగాన్ని, భారత స్వాతంత్ర పోరాట ఫలితంగా వచ్చిన రాజ్యాంగాన్ని, సంస్కరణ ఉద్యమ ఫలితంగా వచ్చిన రాజ్యాంగాన్ని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఈనాడు వాళ్ళు సర్వనాశనం చేయడానికి కూర్చున్నారు. కాబట్టి బీజేపీని వీలైనంత తొందరగా అధికారం నుంచి దించాలి అని అఖిల భారత స్థాయిలో చాలా ప్రజా సంస్థలు పనిచేస్తున్నాయి. కర్ణాటకలో ఎద్దేలు కర్ణాటక లాగా ఆంధ్రప్రదేశ్లో మేలుకో ఆంధ్రప్రదేశ్ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలకి బలంగా విజ్ఞప్తి చేస్తుంది, డిమాండ్ చేస్తుంది. కేంద్రంలో పార్లమెంటులో రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎటువంటి బిల్లు వచ్చినా కూడా, ఈ మధ్య వక్ఫ్ బిల్లు వచ్చింది, అటువంటి అన్ని బిల్లుల విషయంలో కూడా మన రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీల 22 మంది ఎంపీలు కూడా కాకినాడ ఎంపీ గారితో సహా వ్యతిరేకంగా ఓటు వేయాలి అని చెప్పి, ఆ బిల్లుల్ని ఓడించాలని చెప్పి, అటువంటి పరిస్థితుల్లో ఆ బిల్లులు తేవడానికే, రాజ్యాంగ వ్యతిరేక బిల్లులు తేవడానికే బీజేపీ భయపడే పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ పార్టీలు కల్పించాలని మేము విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తున్నాము. ఈనాడు కాకినాడలో జరిగిన ఈ సమావేశం
కాకినాడ ఎంపీ శ్రీనివాస్ గారిని అదే డిమాండ్ చేయడం జరుగుతుంది. బిల్లుల వారీగా రాజ్యాంగ వ్యతిరేకమైన బిల్లులకి వ్యతిరేకంగా కాకినాడ ఎంపీ గారు సభలో నిలబడి దానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని ఈ సభాపూర్వకంగా రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ స్మార్ట్ సిటీ నూతన కార్యవర్గం తనదైన శైలిలో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ సురభి శారద పేర్కొన్నారు. కాకినాడ ఎస్ఎంఎస్ హాల్లో రోటరీ క్లబ్ కాకినాడ స్మార్ట్ సిటీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి నామాడి స్వామి శేఖర్ అధ్యక్షత వహించగా అసిస్టెంట్ గవర్నర్ సురభి శారద ముఖ్య అతిథిగాను, క్లబ్ సీనియర్ రొటేరియన్ టి రవి విశిష్ట అతిథిగాను హాజరయ్యారు. ఈ సందర్భంగా క్లబ్ ప్రెసిడెంట్ నామాడి స్వామి శేఖర్, సెక్రటరీ కాశీ శ్రీకాంత్ ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో భాగంగా రోటరీ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది నూతన వస్త్రాలు బహుకరించి సర్వీస్ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ పాస్ట్ గవర్నర్ రామ్జీ, క్లబ్ మెంబర్స్ సామంతుల అజయ్ కుమార్, రాజేష్, సురేష్, స్వామి నరేష్, హర్ష, శ్రీలక్ష్మి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. 9th ప్రెసిడెంట్గా మా క్లబ్కి ఛార్జ్ తీసుకుంటున్నాను. మా క్లబ్ స్టార్ట్ అయ్యి 2015లో స్టార్ట్ అయిందండి. మేము 2023లో మెంబర్గా అట్ ద సేమ్ టైం సెక్రటరీగా కూడా ఛార్జ్ తీసుకున్నాను. ఇది నా 3వ సంవత్సరం. నేను ఇప్పుడు ఛార్జ్ మా గురువు గారు నా లైఫ్లో బిజినెస్లో కూడా నాకు రోల్ మోడల్ కోర్టు రామ్జీ గారి చేతుల మీద నేను ఈ ప్రెసిడెంట్షిప్ తీసుకోవడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అదేవిధంగా మా క్లబ్ తరఫుని రానున్న రోజుల్లో పేద విద్యార్థులకి మంచి విద్య అందించాలి, అన్ఎంప్లాయీస్కి ఎంప్లాయ్మెంట్ కల్పించాలి అన్న మెయిన్ మోటోతో, అదేవిధంగా ఎన్విరాన్మెంట్ కోసం మంచి మొక్కల నాటే కార్యక్రమం ఇవన్నీ చేయాలన్న మన ముఖ్య ఉద్దేశంతో మేము ఈ సంవత్సరం ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసుకున్నామండి. ఒడిదుడుగుల్లో ఉన్న మన సూర్యనారాయణ గారు ఐపీపీ, ఆ టైంలో ఐపీపీ పాస్ట్ ప్రెసిడెంట్ సూర్యనారాయణ గారు ఆ క్లబ్ యొక్క ఈ క్లబ్ స్మార్ట్ సిటీని భుజాల మీద వేసుకుని దాన్ని జాగ్రత్తగా తీసుకొచ్చారు. అలాగే ఒకరోజు అనుకోకుండా వైజాగ్ ప్రయాణంలో మన సామంతుల అజయ్ గారికి, అలాగే స్వామి శేఖర్ గారు నేను వైజాగ్ వెళ్ళి వస్తుండగా ఇలా స్మార్ట్ సిటీ రోటరీ క్లబ్ని అడిగి ఇలా చేస్తున్నాం, ఈ ప్రాబ్లంలో ఉంది అనగానే అన్నయ్య గారు మేము ఉన్నాము, అజయ్ మన పాస్ట్ ప్రెసిడెంట్ అయినటువంటి అజయ్ గారు నాట్ ఓన్లీ పాస్ట్ ప్రెసిడెంట్, ఈయన రోటరీ ఫౌండేషన్ డిస్ట్రిక్ట్లో కూడా రీజనల్ చైర్గా ఉన్నారు మనకి ఈ సంవత్సరం ఫౌండేషన్కి. అజయ్ గారు ఆ రోజు శేఖర్ గారు ఈ స్మార్ట్ సిటీని భుజాల మీద వేసుకుని 3 సంవత్సరాలు అత్యద్భుతంగా వీళ్ళు తయారు చేశారు. వీళ్ళు అంటే ఎక్స్పీరియన్స్ లేక బిజీలో ప్రొఫెషన్లో ఎక్కువ ఉండి ఈ సంస్థని ఈ క్లబ్ని వాళ్ళ భుజాల మీద వేసుకుంటామని చాలా పెద్ద బాధ్యత అది. అయినా సరే ఎంత అద్భుతమైన కార్యక్రమాలు చేశారంటే లాస్ట్ ఇయర్ మీరు ఏదో వాళ్ళు సింపుల్గా జాబ్స్ ఇప్పించాం, ఉద్యోగాలు ఇప్పించామని అంటున్నారు కానీ పీఠాపురం మండలం జములపల్లి షిరిడి సాయిబాబా మందిరానికి సంబంధించి దాతలు, గ్రామ ప్రజల సహాయ సహకారంతో నిర్మించిన అన్నదానం నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పీఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ వంగ గీత విశ్వనాథ్, మాజీ ఎమ్మెల్యే పెన్నందర బాబులు పాల్గొన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పీఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ వంగ గీత విశ్వనాథ్, మాజీ ఎమ్మెల్యే పెన్నందర బాబు పాల్గొన్నారు. ముందుగా సాయిబాబా వారికి వంగ గీత విశ్వనాథ్, మాజీ ఎమ్మెల్యే పెన్నందర బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నూతన అన్నదాన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పులిపాటి ఎస్రెడ్డి, పెద్దింటి మసేన్ రెడ్డి, గ్రామ సర్పంచ్ పెద్దింటి రజని, ముప్పడి సూరారెడ్డి, పురోహితులు పొక్కులూరి నారాయణ, స్వామియాజులు, పొక్కులూరి కృష్ణ, నాయకులు రావుల మాధవరావు, కొత్తెందత్తులు, ఆనల సుదర్శన్, పంత మఖిలేష్, కొట్టేటి రాజేష్, అడప రఘు తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తులు సాయిబాబా వారి భక్తులంతా కలిసి ఇక్కడ ఒక సంస్థానాన్ని ఏర్పాటు చేసుకుని మరి సాయిబాబా గారిని పూజించుకుంటూ ఒక ఆలయాన్ని కూడా నిర్మించుకోవడం జరిగింది. మరి ప్రతి గురువారం మరి వారి అన్నదాన కార్యక్రమం చేసుకోవడం, భజనలు చేసుకోవడం, బాబావారికి మరి ఇక్కడ సేవలు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. దానిలో భాగంగానే ఈరోజు మరి సంస్థానం తరఫున ఒక అన్నదాన అకామిడేషన్ని, అదేవిధంగా పురోహితుల వారికి ఒక అకామిడేషను, భక్తులు ఎవరైనా వచ్చి మరి ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఈ విధంగా అందరూ దాతలు కలిసి చాలా చక్కగా ఒక్క మాట మీద సాయిబాబా వారి సంస్థానాన్ని మరి ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఇక్కడ ఈరోజు అన్నదాన సత్రంని ప్రారంభించడం జరిగింది. ఆ బాబా ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా భక్తులు వచ్చి ఇక్కడ ప్రతి గురువారము చాలా చక్కగా భజనల కార్యక్రమాలు అన్నీ కూడా చేసుకుంటారు.
ఇందులో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు హృదయపూర్వకంగా సర్పంచ్ గారికి, అదేవిధంగా మన మసేన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా, మిగతా టీం అందరికీ, ఎవరైతే కమిటీ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది చక్కగా, చాలా చక్కగా, అంటే సమన్వయానికి, ఒకళ్ళ పరస్పర సహకారానికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది. అందరూ కలిసి చాలా చక్కగా వారి వారి దానాలతో చాలా చక్కగా నిర్మించుకున్నారు. హృదయపూర్వకంగానే శుభాకాంక్షలు ఈ సంస్థానం వారికి తెలియజేస్తారు. శరణధూలు అయినటువంటి శ్రీ యేసుబాబు రెడ్డి గారు సాయీశ్వరుడి యొక్క ఆలయం ముందర సాయినాథుని యొక్క దివ్య ఆశీస్సులతో అన్నదాన భవనం కోసం స్థలం తీసుకోవడం, అదేవిధంగా సాగేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహంతో నూతన యొక్క భవన నిర్మాణాన్ని భక్తజనుల యొక్క సహాయ సహకారంతో ప్రారంభించడం జరిగింది. అయితే ఆ సాయినాథుల యొక్క చల్లని చూపులతో సుమారుగా గ్రామ ప్రజలందరూ కూడా 15 లక్షల రూపాయలు ఇచ్చి ఉన్నారు. అయితే ఈ అన్నప్రసాద భవనానికి సుమారుగా 40 లక్షల రూపాయలు అయింది. మిగతా ధనం అంతా కూడా సాయినాథుని యొక్క భక్తులైనటువంటి శ్రీ యేసుబాబు రెడ్డి గారు అంత ఖర్చు కూడా మిగతా గ్రామస్తులు ఇచ్చినటువంటి 15 లక్షలు మినహాయించి మిగతా ఖర్చు అంతా కూడా యేసుబాబు రెడ్డి గారు సాయినాథునికే సమర్పిస్తున్నాను అని చెప్పేసి ప్రతి మనుషులను కూడా సాయినాథుని చూసుకుంటూ యొక్క భవన నిర్మాణాన్ని, అన్నపూర్ణ భవన నిర్మాణాన్ని సాగించడం జరిగింది. సాయినాథుని యొక్క సంకల్పంతో ఈరోజు అత్యంత వైభవంగా అన్నప్రసాద భవనాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రతి గురువారం కూడా సాయినాథునికి దివ్యాభిషేకము, అదేవిధంగా విశేష పుష్పార్చన, తదనంతరం సాయి భక్తులందరికీ కూడా, అన్నార్థులందరికీ కూడా అఖండమైనటువంటి విశేషమైనటువంటి మృష్టాన్న భోజనంతో స్వామివారి యొక్క అన్నప్రసాద వితరణ ఇక్కడ జరుగుతూ ఉంటుంది. అన్నప్రసాద వితరణ ఇక్కడ జరుగుతుంది. కావున ప్రతి వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జములపల్లి గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ సాయినాథుని దర్శించి స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మా యేసుబాబు గారి యొక్క ఆనందానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఇక్కడ సాయినాథుని యొక్క ప్రసాదం తీసుకుంటే ఆయన చాలా ఆనందిస్తారు. కావున ప్రతి వారు కూడా వచ్చి ఈ యొక్క అన్నప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. సాయినాథ్ మహారాజ్ కి లయన్స్ క్లబ్ సంకల్ప్ కొత్త కార్యవర్గ సభ్యులు అంతా కలిసి సమాజంలో మార్పును తీసుకొచ్చే విధంగా కృషి చేయాలని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వజ్రపు కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. లయన్స్ క్లబ్ కాకినాడ సంకల్ప్ నూతన కార్యవర్గ ప్రతినిధుల ఇన్స్టాలేషన్ ఘనంగా టౌన్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా గవర్నర్ వజ్రపు కోటేశ్వరరావు, చీఫ్ గెస్ట్ కాకినాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ వారణాసి వీర రాఘవులుగా హాజరై కొత్త ప్రతినిధులకు ప్రమాణ స్వీకారం చేయించారు. ఇన్స్టాలేషన్ ఆఫీసర్ డాక్టర్ బాదం బాలకృష్ణ, ఇండక్షన్ ఆఫీసర్ లింగమల్లి కృష్ణమూర్తి మార్గదర్శకత్వం వహించారు. కొత్త కార్యవర్గం ప్రెసిడెంట్ విజి వారణాసి, సెక్రటరీ ముద్ర నాగదేవి, ట్రెజరర్ డాక్టర్ హర్ని జామి ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా ఐపీడీజీ లయన్ ఈవీవి ఈశ్వర్ కుమార్, 2వ వీడీజీ పిఓ ఉమామహేశ్వరరావు, పీడీజీ వేలూరు సూర్యనారాయణ, ముంజలేరు విశ్వేశ్వరరావు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ విజి వారణాసి మాట్లాడుతూ వాళ్ల ముందు చేయబోయే ప్రాజెక్టులు లైన్ వాణి సంకల్ప్, ఫుడ్ ఆన్ వీల్స్, నీడ్లీ పీపుల్ వీల్ చైర్స్ సంకల్ప్ దిగ్విజయంగా చేయాలనుకుంటున్నామని చెప్పారు. దిష్టి అంతా పోవడానికి మీరు మంచి సర్వీసులు చేయండి. మీరు పర్మనెంట్ ప్రాజెక్ట్స్ పెట్టండి. ఆ పర్మనెంట్ ప్రాజెక్ట్స్ నా వైపు నుంచి కూడా మీకు సపోర్ట్ ఉంటుంది. ఫుడ్ ఆన్ వీల్స్ అని ఒకటి మన జీవన్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ నుంచి ₹1 కోటి ప్రాజెక్ట్. ₹1 కోటి 25 lakhs మనం పెట్టాలి. 75 lakhs మనకి ఎల్సీఎఫ్స్. మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు ఒక ట్రస్ట్ తయారు చేసి దానికి ఏటీజీ 12 తెచ్చుకొని మీరు దాంతోపాటు మా వజ్రం క్లబ్ కానీ మా వేరే క్లబ్ లేదని తీసుకొని మీ దగ్గర ఇంకా సంకేతం ఉంది, మన శ్రీకారం ఉంది, క్లబ్లు కూడా 2 ట్రస్టులు ఏర్పాటు చేయండి. 2 క్లబ్ల నుంచి 2 క్లబ్లు కలిపి అప్లై చేస్తే నేను సపోర్ట్ చేస్తాను. మేడం మీరు చేయండి, నేను సపోర్ట్ చేస్తాను. ఇంటర్నేషనల్లో కూడా విజయకుమార్ రాజు గారు ఇలాంటివి పెట్టండి చెప్తున్నారు. దానికి నా వైపు నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది. మీరు 25 lakhs అంటే మనం ఈజీగా తెచ్చుకోవడానికి ఉంటుంది. వారు వెహికల్ ఇస్తున్నారు, కుకింగ్ వెసల్స్ ఇస్తున్నారు. ఒక ఏరియాలో ఏదైనా మీరు ఫుడ్ ప్రిపేర్ చేసి పంపిస్తే చుట్టుపక్కల వాళ్ళు ఎక్కడున్నా సరే మీ ఏరియాకి పంపించడానికి ఒక ఎలాంటి బాగా చదువు చెప్పాలి, ఎలా పైకి తీసుకురావాలి నిరంతరం ఆలోచించే ఒక మంచి ప్రిన్సిపల్ గా నిజంగా కాకినాడలో చాలా మంచి పేరు ఉంది. మంచి కాలేజీకి అంటే పోకల రత్నమానంద్ గారు ప్రెసిడెంట్. ఈ ముగ్గురు కాంబినేషన్ లో నిజంగా కంటిన్యూస్ గా కాంబినేషన్ నేను చూస్తున్నాను ఫ్రమ్ లాస్ట్ 3.5 years. ఇది డెఫినెట్ గా
చిన్న విషయాలు చెప్తాను. లయన్స్ జిల్లా 316 కంబైన్డ్ తూర్పుగోదావరి జిల్లా అంటే వెస్టర్న్ ఈస్ట్ గోదావరి స్టేట్ ఇంక్లూడింగ్ యానం. మన జిల్లా ప్రాజెక్టులు ప్రతి క్లబ్ కింద ఈ క్లబ్ లో పర్మనెంట్ ప్రాజెక్ట్ చెప్పారు. జిల్లాకు ఉన్న ప్రాజెక్ట్ చెప్పడం నా ధర్మం. ఎందుకంటే సంఘం మెంబర్స్ ఎంతమంది రావడం, మిగతా క్లబ్లు దరిదాపు 12 క్లబ్లకి సభ్యులు రావడం కూడా ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. పొద్దున కూడా నేను శ్రీకాకుళం క్లబ్లో కూడా చెప్పాను. జగ్గంపేట హాస్పిటల్ ఒక పాస్ట్ గవర్నర్ లైక్ కోటూరు రంగారావు గారు, శుభలక్ష్మి గారు ఒక స్థలం ఇస్తే 55 సెంట్లు అక్కడ 2008లో ఫస్ట్ ఫ్లోర్ ఒక ఫ్లోర్ ఐ హాస్పిటల్ కట్టాం. ప్రస్తుతం అది నిడదవోలులో ఉన్న రాజేశ్వరి రామకృష్ణ ఐ హాస్పిటల్ ఎల్వి ప్రసాద్ గారి సహకారంతో అది రన్ చేస్తున్నారు. సంకల్ప అంటే కేవలం ఒక పేరు కాదు, మనసు పెట్టి ఇచ్చే మాట. A pledge to serve without expecting anything in return. ఇక్కడ నేను మొదటిగా చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే అబౌట్ వాట్ ఇన్స్పైర్ మీ. నేను మెంబర్ ఎందుకయ్యాను? Over the years, I've been watching all my past leaders, how they have tried day and night to bring Sankalp to this level. ఇందులో ముఖ్యంగా చెప్పాల్సింది అందరూ నా ఫ్రెండ్సే. ఆల్ మై ఫ్రెండ్స్ సామారాజీ, మెట్టా రాధగారు, సుందరరాజు రాజీ గారు, ఆల్సో మై పాస్ట్ ప్రెసిడెంట్ లావణ్య, సువర్చల మ్యామ్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉన్నారు. ప్రజెంట్గా ఉన్న లయన్స్ క్లబ్లో ఉన్న సంకల్ప్ మెంబర్స్ అందరూ మై ఫ్రెండ్స్. సో వీళ్ళందరినీ నేను చూసిన తర్వాత ఐ అండర్స్టూడ్ ఎంత కష్టపడుతున్నారు వాళ్ళందరూ ఎవ్రీడే. ఇలా ఒక మీటింగ్లో మాట్లాడడానికి సరిపోదు వారి గురించి చెప్పడానికి. బికాజ్ ఎవరి ఇన్స్టలేషన్ ఫంక్షన్ అయినా, అంటే ఇవాళ నాది ఇన్స్టలేషన్, బట్ యు నో హూ వర్ డూయింగ్ ఆల్ ద హార్డ్ వర్క్ ఆఫ్ ఆల్ మై సంకల్ప్ టీమ్ ఆర్ డూయింగ్ ఆల్ ద హార్డ్ వర్క్. సో I think it's a wonderful job by them. దాని సందర్భంగా ముఖ్యంగా ఈ రోజున లైనిజం గురించి కొంత క్లుప్తంగా తెలుసుకోవడం, ఆ తదుపరి న్యూ మెంబర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం లైనిజంలోకి, సంకల్ప క్లబ్లోకి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆ తదుపరి ఈ కార్యక్రమాలు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ సందర్భంగా ముఖ్యమైన విషయం ఏంటంటే లైనిజం గురించి కొంత క్లుప్తంగా తెలుసుకోవడం చాలా అవసరం న్యూ మెంబర్స్కి ప్రత్యేకంగా. ఆ తదుపరి లైన్ మెంబర్స్ కూడా కొంత అవసరమే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మెంబర్స్. అయితే ఈ క్లుప్తమైన విషయంలో ముఖ్యంగా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ స్థాపించిన నాటి నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయం ఇది. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఒకరికి సేవ చేయడంలో సహకరించడంలో ఉన్న సంతృప్తి కంటే గొప్పది ఏది లేదని కోరమండల్ మహిళా సంఘం అధ్యక్షులు గౌరీ పేర్కొన్నారు. రమణీపేట అడబాల ట్రస్ట్ కార్యాలయంలో కోరమండల్ మహిళా సంఘం ఆధ్వర్యంలో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షురాలు గౌరీ మాట్లాడుతూ ఒకరికి సేవ చేయడంలో సహకరించడంలో ఉన్న సంతృప్తి కంటే గొప్పది ఏదీ లేదని అన్నారు. మనిషి జీవించడానికి ఆహారం ఎంత అవసరమని, ముఖ్యంగా ప్రాణాంతక వ్యాధిగ్రస్తులు మరింత అధికంగా పోషకాహారం తీసుకోవాలని అన్నారు. ప్రతి నెల ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు తమ సంఘం తరపున నిత్యావసర సరుకులు అందజేస్తున్నామని గౌరీ తెలిపారు. ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శిరీష మాట్లాడుతూ మానవ సేవయే మాధవ సేవ అనే సద్భావంతో మంచి పనులు చేస్తున్న కోరమండల్ మహిళా సంఘం సభ్యులు అభినందనీయులని అన్నారు. పరుల కోసం ఏ పని చేసినా అది మనలో ఒక కొత్త శక్తిని నింపడమే కాక అంతులేని ఆత్మతృప్తిని ఇస్తుందని శిరీష తెలిపారు. కార్యక్రమంలో సంఘం కార్యదర్శి మల్లీశ్వరి, మోహిని కుమారి, మాధవి, రత్నం, మాజీ సర్పంచ్ అడవాల రత్నప్రసాద్, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, ప్రసాద్ నాయుడు, రేలంగి బాపురాజు తదితరులు పాల్గొన్నారు. కలవడం నిండా ఆనందంగా ఉంది, చాలా గౌరవంగా అనిపిస్తుంది. ఇక్కడ కోరమండల్ లేడీస్ అసోసియేషన్ ద్వారా ప్రతి నెల గ్రాసరీస్ వచ్చి వీళ్ళకి అందరికీ ఉపయోగపడినట్టుగా వాళ్ళ ఇచ్చేది వినిపించేప్పుడు ఇది బాగా ఎంతో ఆనందంగా ఉంది.
మనం ఈ సర్వీస్లో భాగంగా ఉండడం చాలా గౌరవంగా ఉంది. ఈ కార్యక్రమాలు ఇది ఎప్పుడూ కంటిన్యూ అవ్వడానికి వీళ్ళకి సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. నమస్కారం అండి. మేము కోరమండల్ లేడీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా వచ్చాము. గత 5 సంవత్సరాల నుంచి మేము ఎప్పుడు ఇది సెకండ్ సాటర్డే అంటే దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. ఈసారి నుంచి మా ప్రెసిడెంట్ మేడం గౌరీ మేడం వచ్చారు. ఆ మేడం ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం మాత్రం కంటిన్యూ అవుతుంది. ఇలా మళ్ళీ ప్రతి నెల దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇస్తూనే ఉంటాము. గౌరీ మేడం కూడా మాకు సపోర్ట్ చేస్తానని చెప్పారు కాబట్టి ఈ కార్యక్రమం కంటిన్యూ అవుతుంది. గత వైసీపీ ప్రభుత్వంలో పేదలకు స్థలాలు చూపకుండా పట్టాలు ఇచ్చేశారని, ఎన్నికల ముందు కూటమి పార్టీలు ఇచ్చిన హామీ ప్రకారం పట్టాలు పొందిన ప్రజలందరికీ వెంటనే స్థలాలు చూపించి ఇళ్లు నిర్మించాలని డిమాండ్ చేస్తూ పిఠాపురం పాడ కార్యాలయం ఎదుట లబ్ధిదారులతో కలిసి సిపిఐ పార్టీ నాయకులు నిరసన చేపట్టారు. అనంతరం పాడ పీడీ చైత్రవర్షినికి సిపిఐ పిఠాపురం కార్యదర్శి రామకృష్ణ, సిపిఐ జిల్లా నాయకుడు తోకల ప్రసాద్ వినతిపత్రం సమర్పించారు. అనంతరం తోకల ప్రసాద్ శాఖ రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చింది నిర్దిష్టంగా ఇచ్చింది కాదా? ఈ ప్రభుత్వం మళ్ళీ ఎంక్వైరీ చేసి ఆ పట్టాలను రద్దు చేస్తారని చెప్పేసి అడుగుతున్నాం. అంటే ఈ ప్రభుత్వాలు పోటీతత్వంలో ఎలా పెరుగుతుందంటే ప్రభుత్వాలు మారిన పాలన ఎక్కడా మారడం లేదు. పాత సీసాల్లో కొత్త సార నింపే విధంగా ఉంది తప్ప వీళ్ళ ఆంక్షలు అన్నీ కూడా మిగులుతూనే ఉన్నాయి. అలాగే గత ప్రభుత్వంలో టీడీపీ ఇచ్చిన ప్రభుత్వాలు వైసీపీ క్యాన్సిల్ చేసింది. వైసీపీ ఇచ్చిన ప్రభుత్వాలు ఇవాళ టీడీపీ ప్రభుత్వం క్యాన్సిల్ చేసే విధంగా ముందుకు వెళ్తా ఉంది. అంటే ప్రజలతో చెలగాటమాడుతూ ఉన్నారు, కానీ ఎక్కడ ఒక సెంట్ స్థలం కూడా మంజూరు చేయడం లేదు. ఇవాళ గత ప్రభుత్వం ఈ పిఠాపురంలోనే ఇటు నర్సింగ్పురం కానీ అలాగే మసీదు మాన్యం కానీ 7 కాలాలు కానీ ల్యాండ్ కొన్ని కోట్లాది రూపాయలతో కొని వెచ్చించడం జరిగింది. ఆ ల్యాండ్ని అలాగే ఇచ్చారు తప్ప ఏ ఒక్క పేద ప్రజలకు కూడా ఇది మంజూరు చేయడం లేదు. ఇప్పటికే చెప్తున్నాం, వీళ్ళ ప్రధాన ఆంక్షల్లో కరెంటు బిల్లు, బైక్లు, కార్లు అన్నీ చెప్తున్నారు. ఇవాళ స్మార్ట్ మీటర్లు బిగించేది కూడా కారణం దానికే. ఎందుకంటే సామాన్య మానవుడికి ఇవాళ 600, 700, 800, 1000 రూపాయలు వస్తుంటే స్మార్ట్ మీటర్లు బిగిస్తే ఇవాళ 2000, 3000 పైన వస్తున్నాయి. అంటే 3000 దాటితే నీకు పట్ట కట్టు అనే నినాదం ముందుకు తీసుకొస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, మిమ్మల్ని నమ్మాం, మా ప్రజల్ని మోసం చేయొద్దని చెప్పేసి కోరుతున్నాం. సంవత్సరం పొద్దుతున్నా కూడా ఇంకా ఇస్తాము అని చెప్పడం జరుగుతూ ఉంది. అయితే ఇవాళ సిపిఐ పార్టీ తరఫున బాధితుల తరఫున అధికారులతో ఇళ్ల స్థలాల మీద ముఖాముఖి కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేసాం. ఈ ముఖాముఖి కార్యక్రమం ద్వారా ఎప్పుడు ఇస్తారన్నది నిర్దిష్టమైన నిర్ణయం గురించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ పాడ పీడీ గారు, ఎంఆర్ఓ గారు, కమిషనర్ గారు ఏం చెప్తా ఉన్నారంటే వెరిఫికేషన్ చేయాలని అని చెప్తా ఉన్నారు. అయ్యా, ఇంకా ఇంతకాలం వెరిఫికేషన్ చేస్తారు, బాధితులకి ఎప్పుడు ఇస్తారు? కొత్తగా పెళ్ళైన జంటకి అరంజ్యోతి నక్షత్రం చూపించినట్లు ఇవాళ బాధితులకి ఇళ్ల స్థలాలు చూపిస్తున్నారు, కానీ అక్కడ అరంజ్యోతి చుక్క కనపడతలేదు, ఇక్కడ బాధితులకి ఇళ్ల స్థలాలు కనపడతలేదు. కానీ ఇలాంటి లేడితత్వం అనేది బాధితులు కోల్పోతూ ఉంటారు. రేపు 14వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు కనుక ఈ ఆడపడుచులు ఆవేదన విని తక్షణమే ఇళ్ల స్థలాలు మంజూరు చేయకపోతే సిపిఐ పార్టీ తరఫున మేమే తీసుకెళ్ళి పట్టణ పరిధిలో 2 సెంట్లు ప్రకటించారు కనుక ఆ 2 సెంట్లే సిపిఐ పార్టీ కొలిసిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆదేశాలు. కూటమి ప్రభుత్వంలో చేనేతలకు, మగ్గాలకు ఉచిత విద్యుత్. సిటీ ఎమ్మెల్యే మనమాడి కొండబాబు స్పష్టం. హోరాహోరీగా హాకీ మహిళా ఛాంపియన్షిప్ పోటీలు. ఉత్సాహంగా తలబడుతున్న జట్టులు. కలెక్టరేట్ ఎదుట ఎస్సీ ఎస్టీ లబ్ధిదారుల ఆందోళన. మద్దతు తెలిపిన సిపిఎం నాయకులు.
ఇవి ఇప్పటివరకు వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్, అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.